జన్మించిన వాటన్నిటిలో మానవ జన్మ గొప్పదైతే ఆ అందమైన అపురూపమైన జన్మ ఎందుకు? ఆర్మూర్ పాస్టర్స్ అసోసియేషన్ వారి సహకారముతో క్రీస్తు సంఘం ఆర్మూరు వారు నిర్వహించు మనిషి జన్మ ఎందుకు, మనిషి జన్మ ఎందుకు అను రక్షణ సువార్త మహాసభలు. తేదీలు 2024 మార్చ్ 5, 6 మరియు 7 ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి. స్థలం రాజారాం నగర్, ముదిరాజ్ సంఘం ఎదురుగా, ఆర్మూర్. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి. సునీల్ కుమార్ గారు, శుభవార్త ఆరాధన టీవీ సందేశకులు. కన్వీనర్ బ్రదర్ వి. సురేష్ బాబు గారు. వివరములకు సంప్రదించండి 9908799802, 8978772808 లేదా 9505374588. ధన్యమైనది చక్కగా పాట పాడి వినిపించినటువంటి సహోదరిమణులకు సభ తరపున వందనాలు. మీరు గ్రూప్ సాంగ్స్ పాడతామని చెప్పేసి అన్నారట, మీరు గ్రూప్లో పెట్టారు కదా, రెడీ ఉన్నారు అందరు? నిజామాబాద్, ఆర్మూరు, మెండోరా, కొండూరు
అంటే మీరు అందరూ ఆ గ్రూప్ సాంగ్ పాడతామన్నారట. ఎందుకంటే సమయం మళ్ళీ తర్వాత అందరం గ్రూప్ సాంగ్ పాడుతూ ఉంటే కుదరది కాబట్టి అందరు కూడా వచ్చి గ్రూప్ సాంగ్ పాడాల్సింది కూర్చున్నారు. నిజామాబాద్, ఆర్మూరు, మెండోరా, కొండూరు సంఘ సభ్యులు గ్రూప్ సాంగ్ పాడతామని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎంత తొందర లేట్ అయ్యేది. చెక్ చెక్. హలో 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 చెక్. హలో హలో చెక్ చెక్. హలో చెక్. హలో కొంచెం సౌండ్ పెంచన్న. సౌండ్ పెంచి హలో పెంచి. హలో 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 రైట్. హలో హలో చెక్ చెక్. ఇది హలో హలో చక్కని పాట. చెక్. విత్తనం విరగకపోతే ఫలించునా అనే పాటని పాడుకుందాం. రెడీ? చెక్. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా అనే పాట. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. 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 శ్రమలే నా విషయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. అందరం చప్పట్లు కొడుతూ దేవునామాన్ని కనపడదాం. అందరం చప్పట్లు కొట్టాలండి. శ్రమ లేనిదే ఏది కాదంటూ ఈ పాట. ఇది సంతోషంగా ఉండాలని కాదు, సంతోషంతో ఏ పని కూడా కాదని దేవుని లేఖనాలలో మనకు తెలివిస్తుంది. కాబట్టి శ్రమ కావాలి మనకు. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం. విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే
విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. చప్పట్లు కొట్టాలండి. పాటలోని అర్థాన్ని మనం గమనించాలి. ఏమంటున్నాడు? గొలియాతును పుట్టించినదే దావీదుని హెచ్చించుటకేనట. అంటే గొలియాతులు ఉండాలట, శ్రమలు రావాలి మనకు. అందుకే శ్రమలో ఉంటేనే మనకు దేవుని పని జరుగుతుంది. మనం చప్పట్లు కొట్టాలి. సేవించే మహాదేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. 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 ఇటువంటి విశ్వాసమే తండ్రిని తాకునే. ఇటువంటి విశ్వాసమే తండ్రిని తాకునే. ఇటువంటి విశ్వాసమే తండ్రిని తాకునే. ఇటువంటి విశ్వాసమే తండ్రిని తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. అందుకే విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. అందరం చప్పట్లు కొడుతూ అర్థమవుతుంది కదండి పాట. చక్కగా అర్థం చేసుకోవాలి పాటను. ఒకసారి మనం పెట్టుకొని కూడా వినొచ్చు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టి కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టి కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టి కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టి కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే.
విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే అందరం గట్టిగా. అవును, శ్రమలే కావాలి. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విశ్వాసమే నా బలం, విశ్వాసమే నా బలం, విశ్వాసమే నా బలం, విశ్వాసమే నా బలం. థ్యాంక్ యూ. నుడా స్తుతి గానాల వారసుడా, జీవిల్తును నిత్యము నీ నీడలో, ఆస్వాదిల్తును నీ మాటల మకరందమో. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవిల్తును నిత్యము నీ నీడలో, ఆస్వాదిల్తును నీ మాటల మకరందము. జీవిల్తును నిత్యము నీ నీడలో, ఆస్వాదిల్తును నీ మాటల మకరందము. గోరి చప్పలు కొడదాం. ఆమేన్. స్తోత్రం. గోరి. చప్పట్లు కొడదాం. చప్పట్లు. స్తోత్రం. స్తోత్రం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇదే
నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా, glory. యేసయ్యా, నీ కృప తలచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా, నీ కృప తలచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల glory. స్తును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో. ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా, హల్లెలూయా. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమ, సముద్రాల లోతును మిల్చింది. నీ కృప నన్ను వెన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. నీ కృప నన్ను వెన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమ, సముద్రాల లోతును మిల్చింది.
అపరాధినై నిన్ను చూడక అవివేకినై వెరుగక అపవాది వలలోన పడి ఉండగా నీ త్రోవనే వెరుగక అపరాధినై నిన్ను చూడక అవివేకినై వెరుగక అపవాది వలలోన పడి ఉండగా నీ త్రోవనే వెరుగక ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను ఆమందసములో జీవపు మల్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో ఆమందసములో జీవపు మల్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది సిలువైనది నీ ప్రేమ సంకాల లోతును మిల్చింది విలువైనది అర్థం ఆమె దేశాల హద్దులు దాటింది సిలువైనది నీ ప్రేమ సంకాల లోతును మిల్చింది Glory, స్తోత్రం. దీనులను బలవంతులుగా చేయుచు శ్రమ పడు వారిని లేపుచు దివ్యోపదేశము అందించుచు దివ్యయుగా వెలిగించుచు దీనులను బలవంతులుగా చేయుచు శ్రమ పడు వారిని లేపుచు దివ్యోపదేశము అందించుచు దివ్యయుగా వెలిగించుచు దయచేయమనకుండ దయ చూపుచు దీవారాత్రులు పోషించుచు దయచేయమనకుండ దయ చూపుచు దీవారాత్రులు పోషించుచు దినము అడగకనే అక్కర తీర్చావు నీ కృపలతో దినము అడగకనే అక్కర తీర్చావు నీ కృపలతో విలువైనది నీ కృపా
హల్లెలూయా. ఆయన కృప విలువైనదే, సముద్రాల లోతును మించినది, దేశాలు హద్దులు దాటినది. అంతగా నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్యా నీకు వందనాలయ్యా, మంచివాడా నీకు వందనాలయ్యా. ఎందుకు అను ఈ యొక్క రక్షణ సువార్త సభలకు వచ్చేసినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ 2వ రోజును మనకు అనుగ్రహించి ఉన్నాడు. మన ముందు ఇంకొక రోజు ఉంది. దైవ సేవకుల ద్వారా విలువైన సంగతులను మనం నిన్నటి దినం విన్నాం. ఈరోజు కూడా మనం వినబోతున్నాం. మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానించి ప్రభువును స్తుతించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు ఉంచండి. పరిశుద్ధుడైన దేవ, సర్వలోకాలకు సృష్టికర్తవైన మా తండ్రి, సమస్త మానవుల ఆత్మలకు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతో కాలం నుంచి ప్రభు నీ పాద సన్నిధిలో ఎదురు చూసిన ఈ రోజులు మాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నిన్నటి దినం మీరు జరిగించిన గొప్ప కార్యము కొరకై స్తుతులు చెల్లిస్తూ ఈరోజు కూడా ప్రభా నీ దాసుల ద్వారా విలువైన సంగతులను కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని, అల్పుడను బలహీనుడను ప్రభా దయతో నన్నును మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ సహాయము ద్వారా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుటకు కృప చూపుమని, ప్రతి మాటను మేమందరము గ్రహించి ఆ రీతిగా నడుచుకునే సహాయతను ఆత్మను మాకందరికీ అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి దేవునికి దేవదేవునికి క్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. ఈ చల్లనైనటువంటి వాతావరణంలో దేవుని యొక్క మాటలు మనమందరం కూడా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. ప్రేమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో మన బ్రతుకు కాలం ఎంతో మనకు తెలియదు, కానీ మనం ఎలా బ్రతకాలో, మన జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉండాలో, ఈ అల్పమైన ఈ జీవితంలో మనం ఏం చేయాలో, ఈ లోకం ముగించుకున్న తర్వాత మరో లోకానికి మనం ఎలా వెళ్ళగలమో వాటన్నిటిని కూడా క్లుప్తంగా దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా ఆయన మాటలు వినాలని, ఆ మాటల ప్రకారము బ్రతకాలని, ఆయన ఉన్న లోకమైనటువంటి పరలోకానికి రావాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. వాస్తవానికి మనకు దేవుడి దగ్గరికి రావాలనే ఉంటుంది, దేవుడి మాట వినాలని ఉంటుంది, మనకు బాగుపడాలనే ఉంటుంది, ప్రభు దగ్గరికి చేరాలని కూడా ఉంటుంది. అయితే ప్రభు దగ్గరికి మనం చేరనివ్వకుండా, మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలని తప్పించిన కొన్నిసార్లు మనకు మార్గాలు కనబడని స్థితిని మన జీవితంలో చూస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే మన వ్యక్తిగత సమస్యలు కావచ్చు, మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, రోగం కావచ్చు,
ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి సమస్యలతో మనము ప్రభు దగ్గరికి రాలేకపోతూ ఉంటాం. ప్రభు దగ్గరికి రావాలన్నటువంటి ఆలోచన కూడా చాలామందికి అపవాది రానివ్వడు. ఈ సమస్యల వలయాన్ని మన చుట్టూ వేసి అందులోనే మనం కొట్టుమిట్టాడేటట్టుగా చేస్తూ మన కళ్ళకు దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని కనబడనివ్వకుండా మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. దేవుని గురించి, దేవుడి ప్రేమ గురించి ఆలోచిస్తే తెలియంది ఎవరికి చెప్పండి? ఆ దేవుడి ప్రేమను మనం పొందుకోవాలని, దేవుని దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను, నా కుటుంబం బాగుపడుతుందని మనకు తెలియకుండానే సాతానుడు మనల్ని ఈ లోకంలో తిప్పుతూ ఉంటాడు. నిన్న ఈ మీటింగ్ జరుగుతున్న సమయానికి చాలామంది ఫోన్ చేస్తున్నారు, అన్న ఎక్కడ ఆర్మూర్లో, అన్న ఎక్కడ ఆర్మూర్లో, మేము ఇటువైపు వెళ్ళాం అన్న, ఇక కనిపించట్లేదు, ఫ్లెక్స్ కట్టామని చెప్తుంటే ఎక్కడ కట్టారు అని ఇక్కడికి రావాలని అనుకున్న దారి మళ్లించేటటువంటి స్థితి. సాతానుడు కూడా ఏం చేస్తున్నాడంటే ప్రభు దగ్గరికి రాకుండా, ఆయన దగ్గరకు వచ్చి మనం మేలు పొందుకోకుండా మనల్ని దారి మళ్ళిస్తున్నాడు. మనకున్న సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి అన్నట్టుగా మనకు నేర్పుతున్నాడు. మనకున్న సమస్యలు ఇంకెవరితోనైనా చెప్పుకోవాలి అన్నట్టుగా మనకు నేర్పుతున్నాడు. అసలు నీ సమస్యకు పరిష్కారమే లేదు, నువ్వు చచ్చిపోతేనే ఈ సమస్య పోతుంది అని కొందరిని ప్రేరేపించి సూసైడ్ వైపుకు తీసుకెళ్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. చెప్పుకోవాలని అనిపించిన ఏమీ చేయలేని మానవుని దగ్గరికి వెళ్ళమంటున్నాడు. చెప్పుకోకూడదు అని ఆలోచించిన నీ జీవితం ఇంతటితో ముగిసిపోవాల్సిందే, నీకు ఇంకో మార్గం అంటూ లేదు, నువ్వు చచ్చిపోతేనే అన్ని సమస్యలు పోతాయి అని చాలామందిని చనిపోవటానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. సూరిబాబు అన్న కూడా ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయడానికి మీ రాజారాం నగర్ను ఎందుకు ఎన్నుకున్నావు బ్రదర్ అని సేవకులు అడిగినప్పుడు, అన్న మా ఏరియాలో కొంచెం ఆత్మహత్యలు చాలా మట్టుకు జరుగుతాయి అని అన్నాడు. వాస్తవంగా అసలు మనిషికి తనను తాను చంపుకునే అధికారము లేనే లేదు. ఎందుకంటే మనం పుట్టేది మనం అనుకొని పుట్టలేదు కదా. ఇదిగో ఈ ఆర్మూర్ ప్రాంతంలో పుట్టాలా, నేను 50 సంవత్సరాలు బ్రతకాలా, ఓ 2 పిల్లలు కనాలా, వాళ్ళని చదివించాలా, గొప్పోళ్ళని చేయాలని మనం ఏమి అనుకొని పుట్టలేదు కదా. మన ప్రమేయం లేకుండా ఆ దేవదేవుని కృపను బట్టి మనం పుడితే మనం సొంత నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకోవటం ఎంతవరకు కరెక్టు? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు సమస్యల గుండా మనము వెళ్తున్నప్పుడు చూడని దేవుడా ఏమైనా? మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్నటువంటి దుఃఖమును దేవుడు చూడడా? ఆయనకు కనిపించదా? కొన్నిసార్లు మనకు ఏదైనా అనారోగ్యం సంభవించి హాస్పిటల్కి వెళ్తే పట్టించుకొని పరిస్థితులు ఎదుర్కొంటాం మనం.
ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, వాళ్ళని కలువు, వీళ్ళని కలువు అని మనల్ని హాస్పిటల్లో తిప్పి 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 పేషెంట్ కంటే అధ్వానంగా మనల్ని మార్చేస్తారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా బాధ కంటే చావు వచ్చినా బాగుండు అనిపిస్తుంది. అంటే మనము ఈ లోకంలో విసిగిపోయేటట్టుగా సాతానుడు చేస్తూ ఉంటాడు. నీకే మార్గాలు లేవు, నువ్వు చావటమే నీకు శరణం, నీకు ఇంకొక మార్గం లేదని సాతానుడు ప్రేరేపిస్తుంటాడు. కానీ లేఖనాలలోనికి వెళ్ళి కొన్ని సంగతులను మనం ఆలోచిస్తే దేవుని పిల్లలారా ఓ చక్కటి విషయాలు మనం నేర్చుకున్న వారం అవుతాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. చాలు, దేవుడు చెప్తా ఉన్నాడు, మానవులుగా మీ బ్రతుకు కాలంలో మీ జీవితంలో ఏదో శ్రమ ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది, సమస్యలు ఉంటాయి. మీరు ఏమీ ఆలోచించకుండా ఏదేదో పిరికితనంలోనికి వెళ్ళిపోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మీకు శ్రమ సంభవించిందా, మీరు ప్రార్థన చేయాలి అంటున్నాడు. ఏమండి, మనం శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలని దేవుడు అంటున్నాడు. ప్రార్థన చేయాలంటున్నాడు. మనం శ్రమలోనికి వెళ్ళినప్పుడు, మన జీవితం సమస్యలలోనికి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రార్థననే. కానీ ప్రార్థన చేయకుండా ఏదేదో చేయాలనుకుంటాం. ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తున్నాడు. ఏమండి, కొంతమంది నాయకులు ఉంటారు, నేను నంబర్ ఇస్తాను మీకు, మీరు ఎప్పుడైనా చేయొచ్చు, నేను మాట్లాడతానంటారు. కానీ ఎప్పుడు చేసినా బిజీ వస్తుంది. ఎప్పుడైనా కలిసి మాట్లాడాలా అనుకుంటే మనకు ఆ అవకాశం దొరకదు. కానీ ఈ భూమి మీద నాయకుల లాంటి వాళ్ళు వాళ్ళకున్న షెడ్యూల్ని బట్టి వాళ్ళు టైం ఇవ్వకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం ప్రార్థన చేస్తే నేను టైం ఇవ్వను అని ఎప్పుడు కూడా అనడండి. వింటున్నారా? దేవుడికి ప్రార్థన చేస్తే నేను టైం ఇవ్వను, నేను వినను అన్నట్టుగా ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు అనిపించదు. కానీ ప్రార్థన చేయాలని మనకు అనిపించదు. ప్రార్థన చేస్తే దేవుడు వినడండి అని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు చెప్పరు. కానీ నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటున్నావు అంటే చేయట్లేదని చెప్తారు. ఎందుకు చేయట్లేదు? నీకున్న సమస్య గురించి 10 మందితో పంచుకున్నప్పుడు ఆ 10 మంది కంటే గొప్పవాడైనటువంటి నీ దేవుడి దగ్గర చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఒకసారి గమనించండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలెను అని చెప్తున్నాడు దేవుడు. ప్రార్థన చేయమన్న దేవుడు ప్రార్థన వింటాడు. ప్రార్థన చేయమన్న దేవుడు ప్రార్థన వింటాడు. ఇశ్రాయేలు ప్రజలకు మహాశ్రమ వచ్చిందండి. ఏంటి ఆ శ్రమ అంటే, 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళు బహుశ్రమ పెట్టబడుతున్నారు. పిల్లలని కానీ, యవనస్తులను కానీ, పెద్దలని కానీ ఏ తారతమ్యం లేకుండా ఆ ఐగుప్తులో ఉన్నటువంటి అధికారులు ఇశ్రాయేలు ప్రజల చేత బాగా పని చేయించుకుంటూ, వెట్టి చాకిరీ చేయించుకుంటూ వాళ్ళని శ్రమ పెడుతున్నారు. కొద్ది కాలం వాళ్ళు అనుకున్నారు, మా బతికింతేలే, ఒకప్పుడు యోసేపు ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు ఆయన లేడు,
మా తరపున మాట్లాడేవారు ఎవరున్నారు, ఓ పర్వాలేదులే అని అలా 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 కాలం కొనసాగిస్తూనే ఉన్నారు. అలా 1 కాదు 2 కాదు 400 సంవత్సరాలు. పాపం అప్పుడు ఎవరికి వచ్చిందో ఆలోచన వారిలో తెలియదు, కానీ మనం దేవుడికి ప్రార్థన చేయాలా. ఇలా శ్రమ పెట్టిన కొలది మనం శ్రమ పడుతున్నాం, వాళ్ళు పని చెప్పిన కొలది మనం వెట్టి పనులు చేస్తూనే ఉన్నాం. కానీ మనకి ఏం ఉపయోగం ఉంది? వాళ్ళని ఎదిరించే శక్తి మనకు లేదు, మన తరపున మాట్లాడే నాయకులు మనకు లేరు. అసలు మనం ఏం చేయాలని వాళ్ళు చాలా కుంగిపోయిన వేళ వారికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. అదొక్కసారి మనం బైబిల్లో చూద్దాం. నిర్గమకాండము మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతాను, మీరు చూడండి. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామసేసును పట్టణములను కట్టిరి. ఆ ఐగుప్తు రాజుగా వీళ్ళని బహుగా శ్రమల పాలు చేస్తూ వాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకుంటున్నాడు. ఆ వెట్టి పనులు చేయించుకుంటుంటే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అలా కొద్ది కాలం తర్వాత వాళ్ళు ఏం చేశారో ఒక్కసారి చూద్దాము. 2వ అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దాం. 2వ అధ్యాయము నిర్గమకాండము 23 నుంచి చూద్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా, మీరు అండర్లైన్ చేసుకోండి, అది నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూసెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూశారు కదండి బైబిల్లో. వాళ్ళు ఎంతో కాలం శ్రమల గుండా వెళ్ళిపోయిన తర్వాత, ఆ శ్రమల గుండా వెళ్ళిన కాలంలో వాళ్ళకు ఆధారం ఏమీ దొరకకపోయేసరికి, వాళ్ళకు సహాయం చేయువారు ఎవరు కనబడకపోయేసరికి వాళ్ళు దేవుని దగ్గరికి చేరారండి. దేవుని దగ్గరికి చేరి దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నారు. దేవుని దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు ఏం చేశాడు? వారి మొరను ఆలకించాడు, వారిని చూశాడు, వారికి సహాయం చేశాడు, వారి వైపున నిలిచాడు. మీరు గమనించండి, ఎంతకాలం శ్రమలు అనుభవించాలి, ఇంకా అంతేలే, మా బతికింతే, మా జీవితం ఇంతే, మా రాత ఇంతే అని వాళ్ళను వాళ్ళు నిందించుకుంటూ, ఏమీ చేయలేమని చేతగాని వాళ్ళలా అనుకుంటూ ఉన్నంతకాలం అలాగే ఉన్నారు. ఏమండి, వాళ్ళు ఏం చేశారంటే మోకరించటం ప్రారంభించారు. ఈరోజు సమాజంలో మనం అణగిన కొద్దీ అనుస్తూనే ఉంటారు. మనం తిరగబడాలని కొంతమంది మాట్లాడుతుంటారు. మనం తిరగబడితే విజయం దొరకదో నాకు తెలియదు, కానీ మనం మోకరిస్తే మాత్రము మన సమస్యలన్నిటికీ పరిష్కారము దేవుడిస్తాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడిస్తాడు. మనం మనుషులను ఆశతో చూస్తాం, కానీ దావీదు అంటాడు, నేను మనుషులను కాదు ఆశతో చూసింది, నేను దేవుని మీద ఆశ పెట్టుకున్నాను. ఇరుకులో నాకు విశాలతను కలగజేయువాడు నా దేవుడే అన్నాడండి. మనుషుల సహాయము వ్యర్థము. అధికారుల యొద్దకు వెళ్ళి వాళ్ళ సహాయం అర్జించటం కూడా వ్యర్థమే.
దేవుని దగ్గరికి వెళ్తే నాకు నెమ్మది కలుగుతుంది అన్నాడు. జిగటగల దొంగ ఊబిలో నుంచి నా కాళ్ళను పైకెత్తి బండ మీద నిలబెడతానన్నాడు. ఏమండి, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం కావచ్చు, దూరంగా ఉండి ఈ మాటలు వింటున్నవారు కావచ్చు, సమస్యలు లేకుండానే ఉన్నారా చెప్పండి? ఏ కష్టాలు లేకుండానే ఉన్నారా? కష్టాలు ఉన్నాయి. మీకు మార్గాలు మూసుకుపోయినట్టుగా, అసలు మీకు ఏ ప్రయత్నము కూడా చేసిన ఉపయోగం లేదన్నట్టుగా మీ జీవితాలలో మీరు నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయారా? ఈ రాత్రి ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి. దేవుడు సహాయమును అర్జించండి. దేవుడిని అడగండి. దేవుడు తప్పనిసరిగా ఇస్తాడండి. చాలామంది తొందరపడి స్వత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఒకరోజు మనందరికీ తెలిసినటువంటి యాకోబు భార్య రాహేలు యాకోబు గారు చాలా ప్రేమించినటువంటి స్త్రీ రాహేలు. ఆమె కోసము చాలా కష్టపడ్డాడు. 20 సంవత్సరాలు జీతం చేశాడు వాళ్ళ మామయ్యకి. చాలా ప్రేమించినటువంటి స్త్రీ అయినటువంటి రాహేలుకు గర్భఫలం కానుపు కాలేదు. ఆమె ఏం చేస్తుందో ఆదికాండంలో 30వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఆదికాండము 30వ అధ్యాయము 30వ అధ్యాయం 1వ వచనము. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చేదను అనేను. నాకు గర్భఫలం లేకపోతే నేను చచ్చిపోతానంటుంది. ఇక్కడ మీకు ఎవరికైనా పెళ్ళై 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే గర్భఫలం లేకుంటే ఎప్పుడైనా అలా అనుకున్నారా? అది చాలా తప్పండి, చాలా తప్పు. ఏమండి, ప్రార్థనకు వచ్చి మందిరంలో కూర్చొని మీరే వింటారు చాలాసార్లు, 80 సంవత్సరాలు అయిపోయిన శారమ్మకు దేవుడు గర్భఫలం ఇచ్చాడని. మళ్ళీ మీరే కంగారు పడి నాకు 4 ఏళ్ళు అయింది 5 ఏళ్ళు అయిందని అంటే ఎట్లా? 10 మందికి మీరు చెప్పాలా, ధైర్యం ఇవ్వాలా, బాగుంటుంది. ఈ రాహేలు ఏమంటుందంటే, నేను చచ్చిపోతాను, నాకు పిల్లలు లేరు, నేను చిన్నతనం అయిపోతున్నా, ఎక్కడికి వెళ్ళినా నాకు విలువ లేకుండా పోయింది, నన్ను గొడ్రాలంటున్నారు అని ఆమె ఎంతగా బాధపడుతూ నాకు ఇంకో మార్గమే లేదనుకుంటుంది. నేను చచ్చిపోవటమే కరెక్ట్ అనుకుంటుంది. ఏమండి, నేను చచ్చిపోతానన్న ఈమె యాకోబు మాట ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. ఈమెతో యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాడు. దేవుడు ఇవ్వాల్సిన గర్భఫలము దేవుడి దగ్గర మొరపెట్టుకోకుండా నా దగ్గరకు వచ్చి నేను చచ్చిపోతానంటే ఏం లాభం చెప్పండి? దేవుడి దగ్గర మొరపెట్టుకో, దేవుడి దగ్గర ప్రార్థించు, దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడగాల్సిన నువ్వు అడగకుండా చచ్చిపోతానంటే వెర్రి మాటలు కాకపోతే అవి ఏంటి? వెర్రి మాటలు కావా? అంటే నీ కళ్ళ ముందు ఎవరికో త్వరగా కానిపోయేసరికి, నీ కాకపోయేసరికి వాళ్ళకి ఇచ్చింది దేవుడే అంటావు. మరి నాకు ఇచ్చేది దేవుడే ఇస్తాడులే అని అనుకోవచ్చు కదా. నాకంటే తర్వాత పెళ్ళయింది, నాకంటే ముందు పిల్లలు పుట్టారని నువ్వెందుకు అలా బాధలోనికి వెళ్ళిపోతున్నావు? ఆలోచించండి. హన్న మనకందరికీ తెలుసండి. హన్న గర్భఫలం లేని స్థితిలోనే ఉన్నది. యాకోబుకి 2 భార్యలు ఉన్నట్టుగా ఎల్కనకు కూడా 2 భార్యలు ఉన్నారు. వారిలో ఒక ఆమెకు కడుపు నిండా పిల్లలు ఉన్నారు. పాపము హన్నాకు లేరు. హన్నాకు లేకపోతే ఇలా నేను చచ్చిపోతాను అనలే. ఏమన్నది? దేవాలయానికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేస్తూ కన్నీరు విడిచి మూలుగుతూ దేవునికి మొరపెట్టుకున్నది. దేవునికి మొరపెట్టుకుంటే సమూయేలును దేవుడిచ్చాడు. చచ్చిపోతే సంపాదించుకుంటామా? చనిపోతే సంపాదించుకుంటామా? సహనముతో కనిపెట్టుకొని దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే మనం అడిగింది దేవుడు ఇస్తాడు.
ఆరోగ్యం విషయంలో కూడా చాలాసార్లు మనం విసిగిపోతాం. ఇక ఇంతేలే, నేను ఇంక బాగుపడను, నా ఆరోగ్యం ఇంతేలే, ఎంత 10 సంవత్సరాలు అవుతుంది నేను బాధపడబట్టి, 15 సంవత్సరాలు అవుతుంది అని మనం చాలా కృంగిపోతుంటాం. ఏమండి, ప్రతిదానికి సమయం కలదని ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. దేవుడు కూడా అంటున్నాడు, ప్రతిదానికి సమయం కలదు, కూల్చుటకు కట్టుటకు అంటున్నాడు. నిన్ను నిలబెట్టడానికి, నిన్ను కూల్చటానికి కూడా ఒక సమయం ఉందని దేవుడు చెప్తున్నాడు. సమయము కొరకు సహనముతో కనిపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు, యోహాను సువార్తలో 5వ అధ్యాయములో బెతెస్దా అనబడినటువంటి ఆ కోనేటి దగ్గర 38 ఏళ్ళ నుంచి ఒక వ్యక్తి పడి ఉంటాడు, వ్యాధిగ్రస్తుడు. 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉండి బాధపడుతూ, ఆయన సూసైడ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదండి. నా జీవితం ఇంతే, ఈ 38 ఏళ్ళు అవుతుంది ఈ కోనేటి దగ్గర పడి ఉన్నాను, నేను ఇంకెప్పుడు బాగుపడతానని అనుకోలేదు ఆయన. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఈరోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి, ఈ సంవత్సరం కాకుంటే మరో సంవత్సరం అని ఆయన ఎదురు చూశాడు. అక్కడ సిస్టమ్ ఏంటంటే, కోనేటిలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందుగా దిగుతారో వాళ్ళే బాగుపడతారు. పాపము ఈయన దిగకంటే ముందు ఎందరో దిగిపోతున్నారు, బాగుపడిపోతున్నారు, స్వస్థపడుతున్నారు. ఈయనకు ఆ అవకాశం దొరకట్లేదు. కానీ ఈయన ఎదురు చూసి దేవుడి దగ్గర ఆశ పెట్టుకొని ప్రార్థనలో గడుపుతున్నటువంటి ఆ స్థితిని యేసయ్య చూసి, ఆ కోనేటిలోనికి దిగనవసరత లేకుండానే నీ పరుపెత్తుకొని నడిచి వెళ్ళిపో అని ఆయనకు బాగు చేశాడండి. ఆయన బాగు చేశాడు. కొన్నిసార్లు మనకు కూడా ఎక్కడెక్కడికి తిరిగినా బాగుపడకపోతే ఊరికే ప్రార్థన చేసుకుంటే బాగుపడే స్థితి కూడా రావచ్చు. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా నాది అయిపోయిందని అనుకోవద్దు. దేవుడు మేలు చేస్తాడండి, మేలు చేస్తాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం పాపులుగా అపరాధులుగా ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టకుండా మన కొరకు యేసుక్రీస్తునే ఈ లోకానికి పంపి ఆ శిలువ మరణానికి అప్పగించి మనందరిని పాపాలని ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా కడిగాడు కదా. మన పాపాలనే క్రీస్తు రక్తం ద్వారా కడిగినటువంటి దేవుడు మన నరకానికి వెళ్లకుండా పరలోకానికి మనల్ని చేర్చటానికి ప్రభువును ఆ శిలువకు అప్పగించినటువంటి తండ్రి మనం మొరపెట్టుకుంటే వినడా అని రోమీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు మాట్లాడుతున్న మాట చూసి మనం ముగించుకుందాం. ఒకసారి చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుతున్నాను, మీరు చూడండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయన దగ్గరికి రావాలి. నీకు మార్గమే కనిపించట్లేదా? యేసయ్య అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసు యొద్దకు వస్తే నీకు మేలు జరుగుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఎంత మాత్రం కూడా ప్రయోజనము లేదని నీ జీవితం విసిగిపోయినా కూడా దేవుడి దగ్గరికి వస్తే తప్పనిసరిగా నువ్వు బాగుపడతావు. దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆశతో కనిపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి. దాని కొరకు మన జీవితంలో ఎన్నో వాక్యాలు వింటున్నాం, అయినా లోకాన్ని చూసి కంగారు పడుతుంటాం. వాక్యం మీద మనకు చాలా నమ్మకం ఉండాలి, యేసయ్య మీద విశ్వాసం ఉండాలి. అప్పుడే మనం బాగుపడతామండి. ఎప్పుడు కూడా సాతాను కలిగించే ప్రేరణకు మీరు భయపడొద్దు. వాడు ఏమంటాడంటే, ఇంక అయిపోయింది, నీ వల్ల ఏం కాదు, నీకు మార్గాలు లేవు,
అని అనేకంగా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడే మీ పక్షమున ఉంటే విరోధి మీకెవడు? యేసుక్రీస్తుని మన పాపముల కొరకు శిలువ మరణానికి అప్పగించిన తండ్రి మన కొరకు మనం అడిగిన వాటిని ఇవ్వడా అంటున్నాడు. అలాగున్న దేవుడు మనందరి ఎడల జరిగించునుగా. కానీ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి, నీ కనికరమును బట్టి ఈ 2వ దినంలోనికి మమ్మల్ని నడిపించినారు. అల్పుడను అయోగ్యుడనైనటువంటి నన్ను దయతో మీరు జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు నీ వాక్కులు ధ్యానించే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. నీ దాసులు సునీలన ద్వారా అనేకమైనటువంటి సత్య సంబంధమైన సంగతులను మాతో మీరు మాట్లాడి కూడి వచ్చిన అందరితో ప్రభా నీవే నీ వాక్యము ద్వారా మేలు చేయమని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది, బీద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది. ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది, ఏదో కావాలని ప్రార్థించగా తానే జీవనాన్ని సమర్పించగా, ఏదో కావాలని ప్రార్థించగా తానే జీవనాన్ని సమర్పించగా, బీద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది. ప్రభువు కొరకు తనను తాను
సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. ఒకటే చరణం, మీ టైం ఏమి చేయను. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగత్తిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగత్తిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా.